చెడు ప్రజలు అత్యాశకి, అందుకే ఇప్పుడు చందాకి చెప్పాను, ఒక శ్లోకం చదివినట్టు ఒక ప్రేయర్ చేసినట్టు చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆ మెకానిజం, ఆ మ్యానిపులేషన్ జరిగింది. ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వాళ్ళు ప్రచారం చేసింది. చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే జూలై 1వ తారీఖున మీకు 3,000 రూపాయలే పెన్షన్ వస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏప్రిల్ 1000, మే 1000, జూన్ 1000, జూలై 1000, 4,000 కలిపి 7,000 రూపాయలు వస్తుంది. అంటే 66 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు. అంటే ఒక ప్రభుత్వ ధనంతో, ప్రజల ధనంతో ఒక ఓటుని 4,000 రూపాయలకి కొన్న ఘనత ఈ కూటమి ప్రభుత్వం అనేది. ప్రజలు ఆశాజీవులు, ముఖ్యంగా పేద ప్రజలు ఏదన్నా ఇస్తున్నారు అన్నప్పుడు ఆశపడటంలో తప్పు లేదు. ప్రజలు ఆశపడ్డారు, మోసపోయారు, నమ్మేరు, కూటమి ప్రభుత్వాన్ని మోసపోయారు, నమ్మేరు. కాబట్టి 12 నెలల కాలం తిరగకుండానే ఈరోజు ప్రజాగ్రహానికి కూటమి ప్రభుత్వం గురైంది. Please subscribe Citizen Voice and like and share please.